వాట్ ఇండియా థింక్స్ టుడే రేపటి కోసం దేశపు ఆలోచనను ఆవిష్కరించడానికి టీవీ9 చేసిన మహాప్రయత్నం. ప్రధాని మోదీ కూడా మనసారా అభినందించారు. లండన్, అబుదాబి, పారిస్, మ్యూనిచ్, మెల్బోర్న్ లాంటి గ్లోబల్ లొకేషన్స్ నుంచి టీవీ9 సమిట్తో ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. దేశీయంగా కూడా అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి అభిప్రాయాల్ని రాబట్టింది టీవీ9. దేశంలోని అన్ని రంగాల ప్రముఖులతో పాటు 21 ప్రాంతాల నుంచి విద్య, ఉద్యోగ వర్గాలు వర్చువల్ గా టీవీ9 నెట్వర్క్ సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి కేశవ్ మెమోరియల్, మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సైతం టీవీ9 సమ్మిట్ లో వర్చువల్ గా పాల్గొన్నారు. మోదీ గవర్నమెంట్ పై ప్రశంసలు కురిపించారు. వీసాకు పోతున్నప్పుడు మీరు బ్యాక్ వస్తారా అని అడిగేవాళ్ళు క్వశ్చన్స్. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్తున్నా, లాస్ట్ 10 years నుంచి 2014-15లో సెటిల్ అయిన వాళ్ళు, అప్పటి వరకు సెటిల్ అయిన వాళ్ళు అమెరికాలో లాస్ట్ 10 years, పర్టికులర్ ఫర్ ద లాస్ట్ 2 years నుంచి, అంటే 2023 నుంచి ఇండియాకి రిటర్న్ చాలామంది వచ్చేస్తున్నారు బ్యాక్. అక్కడ మనీ అర్న్ చేశారు, బట్ ఇండియాకి వచ్చి హ్యాపీగా ఇండియాలో సెటిల్ అవుదామని. గుంటూరులోని వివిఐటి కాలేజ్ క్యాంపస్ లో సైతం టీవీ9 నెట్వర్క్ సమ్మిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అటు భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను సైతం ఒక్కచోట చేర్చి ఢిల్లీలో జరిగిన సదస్సును వర్చువల్ గా చూసే అవకాశం కల్పించింది టీవీ9. ప్రధాని ప్రసంగాన్ని ఆశాంతం విని స్ఫూర్తి పొందామన్నారు విద్యార్థులు. మేమంతా ఇక్కడ కూర్చొని మోడీ వాట్ ఇండియా థింక్స్ టుడే అని మాకు చెప్పినవన్నీ, లైక్ మేము ఫ్యూచర్లో ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా తీసుకెళ్ళాలి 2047కి వచ్చేది అని మేము ఈ యంగ్ పీపుల్ అందరం కూర్చొని వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడున్న స్కీమ్స్ బట్టి మన కంట్రీ అన్ని ఆస్పెక్ట్స్లో, హెల్త్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అన్నిటిలోని సక్సెస్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ద వే అవర్ కంట్రీ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ 10 years ఈజ్ వెరీ డ్రాస్టిక్. దేశపు భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఏమేం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి? ప్రజల మైండ్ సెట్ లో రావాల్సిన మార్పులేంటి? ఇలా అనేక కోణాల్లో విద్యార్థులు తమ తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. సదస్సు నిర్వహించిన టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు.